Hey guys, once again welcome back to the channel that is IN Nearby. సో గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఈరోజు డిఫరెంట్ కంటెంట్ అయితే డిస్కస్ చేయబోతున్నాం, స్పెషల్లీ రిగార్డింగ్ టు ది ఫేజ్ 2 అనమాట. సో చాలామంది కమెంట్ చేస్తున్నారు, నేను ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాం అండ్ దాని రిగార్డింగ్ ఎలిజిబిలిటీ ఏంది అంటే మనం వెళ్తే బెస్టా కాదని చెప్పేసి. అండ్ ఇంకోటి మనకి చాలామంది అడుగుతున్నారు, అంటే నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయకుండానే డైరెక్ట్ వెళ్ళొచ్చా మనం వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి, లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ కంపల్సరీ అని చెప్పేసి. సో దాని రిగార్డింగ్ అయితే పూర్తిగా మనం డిస్కస్ చేసుకుందాం. అంటే మీరు ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయకుండా వెళ్తే మీ డిసడ్వాంటేజ్ ఏమి ఉండొచ్చు, అండ్ ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వెళ్తే మీకు బెనిఫిట్ అనేది ఏమి ఉండొచ్చు అని చెప్పేసి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ గైస్ చాలామంది అయితే కమెంట్ చేస్తున్నారు, అన్న ఫేజ్ 1 అలాట్మెంట్ వచ్చింది కానీ నాకు సీట్ అనేది రాలేదు. సో గైస్ మీకు ఒకటి చెప్పదలుచుకుంటున్నా, we are also feeling sorry for you guys because ఈసారి మనకి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది అండ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అటెంప్ట్స్ ఇచ్చారు కదా, సో వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. కాబట్టి మీ ర్యాంక్ అనేది ఒకవేళ చాలా ఎక్కువ ఉంటే మీకు కాలేజ్ రావడానికి అయితే ప్రాబిలిటీ తక్కువ ఉండే, కాబట్టి మీకు సీట్ అనేది అలాట్ కాలేదు. సో డోంట్ వరీ, మీకైతే ఒక స్మాల్ రే ఆఫ్ హోప్ అనేది ఉంది. బికాస్ మనకి సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ ఫస్ట్ కౌన్సిలింగ్. సో మనకి ప్రొసీజర్ అంతా అయిపోతుంది కదా, అంటే కాలేజ్ అలాట్మెంట్ అయిపోయినాక అయితే అఫీషియల్గా మన గవర్నమెంట్ దగ్గర అయితే పోతుంది, అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ దాని రిగార్డింగ్ అయితే వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్ యొక్క వేకెన్సీ సీట్స్ రిలీజ్ చేస్తారు. దాని తర్వాత టోటల్ షెడ్యూల్ అయితే వస్తుంది. సో అందులో మీరు ఎవరైనా కొత్తగా ఇంకా అంటే ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకొని ఉండకపోతే మీరైతే రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ రిజిస్టర్ చేసుకొని ఉంటే మీకు సీట్ రాకపోతే మీరైతే డైరెక్ట్ అంటే ఏ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టడం అవసరం ఉండదు, డైరెక్ట్ వెబ్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ గైస్ మీకు ఇక్కడ ఒక స్మాల్ టిప్ ఏంటంటే, మీరు వెబ్ కౌన్సిలింగ్ పెడతారు కదా, సో పెట్టేటప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే సెలెక్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. బికాస్ అండ్ మ్యాక్సిమం కాదు కానీ అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉంటే అండ్ ఎన్ని స్పెషలైజేషన్స్ ఉంటే అవన్నీ అయితే సెలెక్ట్ చేయండి. సో అంటే ఏం లేకపోవడం కన్నా ఏదైనా రావడం మేలే కదా, కాబట్టి మీరు అన్ని కాలేజెస్ అయితే పెట్టండి అకార్డింగ్ టు యువర్ ప్రిఫరెన్స్, సో దట్ మీకు ప్రాబిలిటీ అనేది పెరుగుతుంది సీట్ రావడానికి. అండ్ గైస్ ఈరోజు మనకి చాలామంది అయితే వచ్చారు జేఎన్టీయూలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి, అండ్ నాకైతే లైక్ మెసేజెస్ అండ్ కమెంట్ చేశారు. సో ఐ వాజ్ హ్యాపీ ఫర్ దెమ్ who has already joined in the JNTU and other different colleges. And మీరు ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే ప్లీజ్ డూ గో అండ్ డూ యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో దట్ మీ సీట్ అనేది మీకు అలాట్ అయి ఉంటుంది. నెక్స్ట్ గైస్ మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి IN Nearbyని, బికాస్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ది ఫుల్ కంటెంట్ రిగార్డింగ్ ది TSPSET 2024. కాబట్టి నా హార్డ్ వర్క్కి కూడా మీరు సపోర్ట్ చేయాలి అండ్ నాకు దాని రిలేటెడ్ అయితే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. సో మీకు ఇంకా కొత్త కంటెంట్ అందియాలని చెప్పేసి. అండ్ గైస్ మీరు ఇంకా బెల్ ఐకాన్ని హిట్ చేయకపోతే డూ హిట్ దట్ బెల్ ఐకాన్ సో దట్ మీకు డిలే లేకుండా అయితే నోటిఫికేషన్ వస్తుంది రిగార్డింగ్ ది ఎనీ అప్డేట్ ఇన్ అవర్ ఛానల్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్, లేదా మన వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసినాం కొత్తగా, సో యూ కెన్ జాయిన్ దేర్. అండ్ మీకు అంటే ఏమన్నా లైక్ TSPSET కాదు కానీ ఇంకా వేరే ఏదైనా స్కాలర్షిప్ రిలేటెడ్ అవన్నీ అయితే మేము ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటాం, కాబట్టి యూ షుడ్ ఫాలో అవర్ ఛానల్. అండ్ గైస్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే చలో వీడియోని అయితే చూసేద్దాం. అంటే ఇందులో వచ్చేసి డిఫరెంట్ ప్రాసెస్ మాట్లాడుకుందాం. సో సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలా లేదా అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించాలా లేదా అని చెప్పేసి. సో గైస్ ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వచ్చే ముందు అయితే డిస్కస్ చేసుకుందాం. సో చాలామంది అయితే లైక్ ఫేజ్ 1లో వచ్చిన సీట్ అండ్ స్పెషలైజేషన్తో అయితే హ్యాపీగా లేరు, వాళ్ళు వచ్చేసి సెకండ్ కౌన్సిలింగ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నారు. అండ్ మనకి ఇక్కడ లైక్ 2 types ఆఫ్ క్వశ్చన్స్ అయితే వచ్చింది దీని రిగార్డింగ్. ఒకటి వచ్చేసి లైక్ కొంతమంది ఏమంటున్నారు అంటే, నేను ఫేజ్ 1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాను అండ్ ఓన్లీ జస్ట్ ఫీ కట్టేసి నేనైతే చలాన్ డౌన్లోడ్ చేసుకుంటాను అండ్ జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకుంటాను గైస్. అండ్ కొంతమంది వచ్చేసి లైక్ ఇది చేస్తే బెటరా కాదా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. కాబట్టి గైస్ నేను ఇప్పుడు లైక్ చెప్తాను, మీకు పక్కా అర్థమైపోతుంది మీకు డిసడ్వాంటేజ్ ఏంది అండ్ అడ్వాంటేజ్ ఏంది ఒకవేళ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే. సో గైస్ ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి మీరైతే ఆ ఫీ కట్టేసి ఆన్లైన్లో ఛానల్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీకు అలాట్ అయిన కాలేజ్లో అయితే మీరు ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి ఉంటే మీకు సీట్ అనేది హోల్డ్లో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మీకు సెకండ్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మళ్ళీ మీరైతే వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు అనమాట డైరెక్ట్. నెక్స్ట్ ఆ కౌన్సిలింగ్లో మీకు ఒకవేళ సీట్ వచ్చింది అనుకోండి, అంటే మీరు నచ్చిన స్పెషలైజేషన్లో సీట్ వస్తే అండ్ నచ్చిన స్పెషలైజేషన్ రాకుండా కానీ మీకు ఏది వస్తే అందులో అయితే మీరు వెళ్ళిపోవాలి. ఎందుకంటే
మనకి సెకండ్ ఫేజ్లో అలాట్ అయిన సీటే మనకి ఫుల్ అండ్ ఫైనల్ అనమాట. సో అది ఆటోమేటికల్లీ మనకి క్యాన్సిల్ అవుతుంది ఫేజ్ 1లో వచ్చిన సీటు ఒకవేళ మనకు ఫేజ్ 2లో సీట్ వచ్చినట్లయితే. సో నేను ఇక్కడ మీకు సజెషన్ ఏంటంటే, మీరు ఫేజ్ 2లో ఒకవేళ కాలేజ్ పెట్టాలనుకుంటే మీరైతే పక్కగా మీకు ఏదైతే కావాలి అదే పెట్టుకోవాలన్నమాట. అంటే ఆ స్పెషలైజేషన్ పెట్టుకోవాలి అండ్ బెటర్ దెన్ ఫస్ట్ కౌన్సిలింగ్ కాలేజ్ అయితే ఉండాలి. ఎందుకంటే మీకు ఇక్కడ ఒకవేళ లైక్ బై లక్ మీకు ఇక్కడ అలాట్ అయితే ఆటోమేటికల్లీ మీరు ఆ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది గవర్నమెంట్ నుంచి. అది ఆటోమేటెడ్ వే అనమాట, మనం ఏం చేయలేము. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో సీట్ అనేది రాలేదు అండ్ ఆల్సో మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళి అక్కడైతే కాలేజ్ హోల్డ్ చేసుకున్నారు. సో ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో ఇక్కడ సీట్ రాకపోతే డైరెక్ట్ మీరైతే ఫేజ్ 1 కాలేజ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అక్కడ సీట్ అయితే హోల్డ్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ కేసు వచ్చేసి, ఒకవేళ మీరు లైక్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో ఓన్లీ జస్ట్ ఫీ పే చేసి చలాన్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకున్నారు అండ్ ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళలేదు అనుకోండి కాలేజ్లో, అండ్ మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్లో అయితే వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకున్నారు అండ్ ఇక్కడ మీకు కాలేజ్ అనేది అలాట్ కాలేదు. సో అట్లా అన్నప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్లో మీరు ఎట్లా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే అక్కడ ఆ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటికల్లీ మనకి. అండ్ ఇక్కడ మీకు సీట్ రాలేదు కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది అండ్ యూ విల్ బీ ఇన్ ఎ బిగ్ లాస్. మీకు పెద్ద ఆపర్చునిటీ అనేది మిస్ అవుతుంది. కాబట్టి మీరు అంటే అక్కడ సీట్ పోగొట్టుకున్నారు, ఇక్కడ సీట్ రాలేదు, కాబట్టి ఫైనల్లీ యూ విల్ బీ ఇన్ ద ప్రాబ్లం. సో నేనైతే ఇక్కడ సజెస్ట్ చేయను, మీరు పక్కగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి గైస్. అండ్ ఒకవేళ మీకు ఫేజ్ 2లో కాలేజ్ వస్తే అది మ్యాటర్ ఆఫ్ హ్యాపీ, అంటే మీకు సీట్ వచ్చింది, యూ కెన్ డూ ఎంటెక్ అదే అని చెప్పేసి మనం అనుకోవచ్చు. బట్ మీకు ఒకవేళ ఇక్కడ సీట్ రాకపోతే అక్కడ సీట్ క్యాన్సిల్ అవుతుంది అండ్ ఇక్కడ సీట్ లేదు. సో యూ విల్ బీ ఇన్ ఏ హ్యూజ్ లాస్ అండ్ ఇది అయితే చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే గైస్, మీరు వెళ్ళండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి మీ సీట్ని అయితే హోల్డ్ చేసుకోండి, మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ అయితే జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు ఇక్కడ సీట్ వచ్చింది అనుకో సెకండ్ ఫేజ్లో, మీరైతే డైరెక్ట్ ఈ అలాట్మెంట్ చూపించి అక్కడ నుంచి మీ సర్టిఫికేట్ తీసుకోవచ్చు ఆ కాలేజ్లో. సో మీకు ఏ ప్రాబ్లం అయితే క్రియేట్ చేయరు కాలేజ్ వాళ్ళు వచ్చేసి. సో ఆ సర్టిఫికేట్ తీసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మీరు ఇక్కడ ఆల్రెడీ పే చేసి ఉంటారు కదా ఫీ, సో ఆ ఫీ వచ్చేసి మీ సెకండ్ అలాట్మెంట్లో డిడక్ట్ అయ్యి మీకు అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మీకు ఏ ప్రాబ్లం ఉండదు, యూ విల్ బీ ఇన్ ఏ సేఫ్ సైడ్. అదర్వైజ్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే మీరైతే డేంజర్ సైడ్లో ఉంటారు అండ్ ఫైనల్లీ మీకు కాలేజ్ అలాట్ కాకపోతే యూ విల్ బీ ఇన్ ఏ బిగ్ ప్రాబ్లం. అది ఇక ఎక్స్ప్లెయిన్ చేయలేము. అప్పుడు ఏమనుకుంటారంటే అరే ఒకవేళ మనం వెళ్తే అయిపో సీట్ లైక్ ఆఫ్లైన్ వెరిఫికేషన్కి. సో నేను ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను, మీకు చాలా పెద్ద లైక్ బెనిఫిట్ అయితే చేస్తున్నాను. సో అకార్డింగ్లీ అయితే యాక్ట్ అవ్వండి, లేకపోతే మీకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేస్తుంది. సో గైస్ ఫైనల్లీ మనం మెయిన్ కంటెంట్ మీద అయితే వచ్చేసినాం. ఈ సెకండ్ ఫేజ్లో ఎవరెవరు అయితే పార్టిసిపేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్, చాలామంది దీని రిగార్డింగ్ అయితే కమెంట్ చేస్తున్నారు అండ్ మెసేజ్ చేస్తున్నారు. సో దాని గురించి అయితే క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. మొత్తం అయితే మనకి ఇక్కడ 5 పాయింట్స్ అయితే ఉంటుంది, అంటే లైక్ డిఫరెంట్ క్యాండిడేట్స్. సో ఫస్ట్ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరంటే ఆల్రెడీ ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసి ఉంటారు అండ్ వాళ్ళకి కాలేజ్ కూడా అలాట్ అవుతుంది. బట్ వాళ్ళు వచ్చేసి మనకు అక్కడ రిపోర్ట్ చేయరు అనమాట. అలా అంటే వాళ్ళకి నచ్చకనో ఏదో చెప్పి ఆ రీజన్ అయితే ఉంటుంది. సో వాళ్ళు అక్కడ రిపోర్ట్ చేయరనమాట. సో అసొంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళైతే ఎలిజిబులే అనమాట ఫర్ ది సెకండ్ ఫేజ్. నెక్స్ట్ మనకి సెకండ్ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్, వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి పార్టిసిపేట్ చేస్తారనమాట ఇన్ ద వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్, బట్ వాళ్ళకి సీట్ అనేది రాదు. సో అసొంటి ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబులే సెకండ్ ఫేజ్కి. అండ్ ఎవరైనా లైక్ ఫ్రెష్ క్యాండిడేట్స్, వాళ్ళు అసలు ఫస్ట్ ఫేజ్లో అసలు పార్టిసిపేట్ చేయలేదు వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో, బట్ వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి సెకండ్ ఫేజ్లో అయితే పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి థర్డ్ టైప్ ఆఫ్ క్యాండిడేట్. నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ క్యాండిడేట్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ అడ్మిషన్ తీసుకొని ఉంటారు, అంటే అడ్మిషన్ వాళ్ళకి సీట్ వచ్చి ఉంటుంది ఫేజ్ 1లో అండ్ వాళ్ళు అడ్మిషన్ అయితే తీసుకొని ఉంటారు ఇన్ దట్ కాలేజ్. బట్ వాళ్ళకి స్పెషలైజేషన్ నచ్చగానో లేదా కాలేజ్ నచ్చగానో వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్ అయితే సెకండ్ ఫేజ్లో లైక్ వాళ్ళు వచ్చేసి పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఒకవేళ వాళ్ళు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన కాలేజ్ అలాట్ అయితే వాళ్ళైతే ఈ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని అక్కడైతే వెళ్ళిపోతారు అనమాట. సో ఇది ఫోర్త్ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్, ఆల్రెడీ సీట్ వచ్చి వాళ్ళు సెకండ్ ఫేజ్కి లైక్ అప్లై చేసుకుంటే వాళ్ళు. అండ్ గైస్ ఫిఫ్త్ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరంటే మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ. సో వాళ్ళకి సర్టిఫికేట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఒకవేళ రిజెక్ట్ అయ్యి అంటే సర్టిఫికేట్ లేక అట్లా ఉంటారు కదా. సో వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళైతే డైరెక్ట్ మనకి అంటే వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేరు, బట్ దానికన్నా లైక్ ముందు వచ్చే ప్రాసెస్లో అన్నీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. డ్యూ టు ఇన్సఫిషియంట్ లైక్ సర్టిఫికేట్స్ లేదా అలా
క్యాండిడేచర్ అనేది మనకి వెబ్ కౌన్సిలింగ్కి సపోర్ట్ కాదు కాబట్టి అసొంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయి వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయని వారు ఉంటారు కదా, సో అసొంటి క్యాండిడేట్స్ కూడా మనకి ఫేజ్ 2లో ఎలిజిబుల్ అనమాట. సో గైస్, సో ఇవే మొత్తం 5 టైప్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఈ కేటగిరీలో మీరు వస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ఫేజ్ 2 వెబ్ కౌన్సిలింగ్. సో గైస్, ఇదే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఫేజ్ 2 అనమాట. సో ఇక్కడ మొత్తం 5 టైప్స్ ఆఫ్ ఎంట్రీ అయితే ఉంది. సో అందులో చూసుకోండి మీరు ఏ కేటగిరీ కింద వస్తారు అండ్ మీరు ఎలిజిబుల్ కాదని చెప్పేసి. సో ఒకవేళ మీకు ఎలిజిబుల్ ఉంటే ఒకవేళ మీరు అనుకుంటే వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే చేయండి. సో ఇది మనకి క్లారిటీ అనమాట ఆన్ ది ఫేజ్ 2 కౌన్సిలింగ్ అంటే ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి. ఇది మనకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్ ఉంటుంది కదా పీడిఎఫ్, సో అందులో ఉంటుంది. సో దాన్ని అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. సో మీకు అర్థమైతే గివ్ ఏ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి అండ్ మన ఛానల్ IN Near By అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం విత్ న్యూ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ మనం సెకండ్ ఫేజ్ రిలేటెడ్ అన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఇస్తుంటాం కాబట్టి సో స్టే ట్యూన్గా అయితే ఉండండి ఇన్ అవర్ ఛానల్ అండ్ హిట్ దట్ బెల్ ఐకన్ టు గెట్ ద ఫర్దర్ నోటిఫికేషన్ అప్డేట్స్. సో ఇంకో కొత్త కంటెంట్తో అయితే కలుసుకుందాం, మేబీ జాబ్ నోటిఫికేషన్స్ లేదా బ్లాగ్ వీడియో లేదా ఏదన్నా పీసీ రిలేటెడ్ థింగ్స్ అండ్ స్కాలర్షిప్ రిలేటెడ్ థింగ్స్. సో అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్.